హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబాకి ఎంతో సన్నిహితంగా బాబాతో టైం స్పెండ్ చేసిన ఒక గొప్ప వ్యక్తి అన్నమాట, శ్యామ. ఆయన్ని మనం పరిచయం చేసుకోబోతున్నాము ఈ వీడియోలో. శ్యామ అంటే అది ఆయన ముద్దు పేరు, ఒరిజినల్ పేరు వేరే ఉందన్నమాట. బాబా ఆయన కలవగానే శ్యామ అని పిలుస్తారు. శ్యామ ఆశ్చర్యపోతాడు, నా ముద్దు పేరు ఇతనికి ఎలా తెలిసిందే అని. అలాగే ఆయన ఏమీ నార్మల్ పర్సన్ ఏం కాదు. శ్యామ టీచర్ అనమాట, షిరిడీలో స్కూల్ టీచర్. ఒక స్కూల్ టీచర్ అంటే ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఎంతో ఆలోచిస్తాడు కదా. మరి ఆయన కూడా బాబాతో సన్నిహితంగా ఉంటూ ఆయన భగవంతుడని తెలుసుకొని ఆయనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ ఒక స్నేహితుల్లాగా ఉంటారు, స్వచ్ఛమైన స్నేహితుల్లాగా ఉంటారు. బాబా చాలా వాళ్ళు ఆయనతో ట్రావెల్ అయ్యారనమాట, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. బాబాకి అతి సన్నిహితులైన ఒక టాప్ 5 మెంబర్స్లో శ్యామ ఒకరు. సో ఇంట్రడక్షన్ ఈరోజు. శ్యామ గురించి చెప్పేటప్పుడు ఎలా వెళ్ళారంటే టాపిక్లోకి, బాబా రోజు 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష స్వీకరించేవారు. వాటిలో మొదటిల్లు బాయిజాబాయిది. ఆమె వద్ద భిక్ష స్వీకరించాక కొంతసేపు ఆమెతో ముచ్చటించేవారు బాబా. అనంతరం మిగతా 4 ఇళ్ల వద్ద భిక్ష స్వీకరించాక తిరిగి వేప చెట్టు వద్దకు చేరుకునేవారు. తాను తెచ్చిన ఆహారాన్ని అల్లాకి నైవేద్యం పెట్టి, అల్లా అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టి, తాను కొంచెం తిని మిగిలిన ఆహారాన్ని పాత్రలో వదిలేసేవారు. కుక్కలు, పిల్లులు, ఈగలు తదితర జీవులు యథేచ్ఛగా ఆ ఆహారాన్ని భుజిస్తుంటే బాబా ఆకాశం వైపు చూస్తూ అల్లా మాలిక్ అని కీర్తిస్తూ ఉండేవారు. అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని కీర్తిస్తుండేవారు. బాయిజాబాయి కొడుకు తాత్య తన 7 పిల్లలతో కలిసి చెట్టు చాటు నుంచి బాబాను విక్కిరిస్తూ రాళ్ళు విసురుతుండేవాడు. బాబా వాళ్ళని ఏమాత్రం కోపగించుకోకపోగా పిల్లల్ని కసురుకునే మహల్సాపతినే మందలిస్తుండేవారు. ఒకరోజు బాబా ఆ పిల్లలతో కలిసి గోళీలాట ఆడుతున్నారు. అప్పుడు మహల్సాపతి ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చి, బాబా, ఇతను మాధవరావు దేశ్పాండే, స్కూల్లో టీచరు అని పరిచయం చేశాడు. బాబా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పిల్లలతో పిల్లాడిలా కలిసిపోయి, ఒరే తాత్య, ఈసారి గెలుపు నాది అన్నారు గోళీలని గురి చూస్తూ. మామా, ఇప్పటికి 3 సార్లు ఈ మాటే చెప్పావు, 3 సార్లు ఓడిపోయావు, ఈసారి గెలుస్తావా? హేళన చేశాడు తాత్య. స్కూల్ టీచరు చాలా అసహనంగా బాబా వైపు చూస్తూ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఊరంతా గొప్ప చెప్పుకుంటుంటే ఈ బాబా అండపిండ బ్రహ్మాండాలను పాలించేవాడని భ్రమించి దర్శనానికి వచ్చాను. గోళీలాటే గెలవలేనివాడు నాకేం చేస్తాడు మేలు అనుకున్నాడు మనసులో మరుక్షణం. ఆ అండపిండ బ్రహ్మాండాలతో ఆడుకునేవాడికి ఈ గోళీలో లెక్క అన్నారు బాబా గురి చూస్తూ. ఉలిక్కిపడ్డాడు టీచరు. బాబా వైపు అనుమానంగా చూశాడు. ఎలా తెలిసింది తన మనస్సులో మాట? ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. బాబాకి తాత్యాకి, బాబాకిను శ్యామకి మధ్యలో కదా కాన్వర్జేషన్స్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే బాబా అక్కడ గురుస్థాన్ దగ్గరే ఉన్నారు. 5 ఇళ్లలో భిక్ష తీసుకుంటున్నారు. ఫస్ట్ భిక్ష మాత్రం ఆయన సోదరి అక్క బాయిజాబాయి ఇంటికి వెళ్తారు. తర్వాత మిగతా 4 ఇళ్లలో భిక్ష స్వీకరిస్తారు. అలాగే ఆయన చివరి వరకు అలాగే చేశారనమాట. భిక్షాటన చేస్తూ ఉండేవారు బాబా. అలా ఎందుకు చేశారనేది బాబాకే తెలియాలి. వారి పాపాలను స్వీకరించేవాడిని అనేవారు. 5 ఇళ్ళకి మాత్రమే వెళ్ళేవారు భిక్షాటనకి. 5 ఇళ్ళు షిరిడీ వెళ్ళినప్పుడు చూస్తే మనకి కూడా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అయితే ఆ ఆహారాన్ని ఆయన భోజనం చేస్తూ కాస్త
ఐదేళ్లలో తీసుకొచ్చిన ఆహారాన్ని కాస్త ఆయన స్వీకరించి అలా వదిలేసేవారనమాట. వదిలేస్తే అక్కడున్న పిల్లులు, అవి ఇతర జంతువులొచ్చి తింటా ఉండేవి. అవి తినేటప్పుడు అల్లా మాలిక్, ఆ భగవంతుడే యజమాని అని చెప్పి ఆకాశం వైపు చూస్తూ ఉండేవారంట. అలాగే బైజాబాయి కొడుకు తాత్య ఉన్నాడు కదా! ఈయన మేనల్లుడు. ఈయన బాబాని చూస్తూ, వెక్కిరిస్తూ చిన్న పిల్లోడు గదా! బాబా ఏమో సర్వాంతర్యామి. ధ్యానం చేసుకుంటూ, కాసేపు పిచ్చివాడిలాగా ఉంటాడు. కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. చిట్టడవుల్లో సంచరిస్తూ ఉంటాడు. సో, బాబాని చూసి చిన్న పిల్లోడు గదా! వెక్కిరిస్తూ ఉండేవాడనమాట. రాళ్ళు ఇసురుతూ ఉండేవాడు. అలా చేస్తున్నప్పుడు మహల్సాపతి ఉంటాడు గదా! ఈయనేమో మందలించేవాడనమాట పిల్లోడిని. "ఏయ్! అట్లా చేయకు తాత్య. ఆయన బాబాని అలా ఆట పట్టించకు" అని జెప్పి. కానీ బాబా కూడా తాత్యాన్ని మందలిస్తుంటే, "వద్దులే మందలించొద్దు నా మేనల్లుడిని" అని చెప్పేవారనమాట బాబా. ఇలా జరుగుతున్న టైంలో ఒకానొక రోజు ఆ! ఒకానొక రోజు బాబా ఈ తాత్యాతో, మేనల్లుడు కదా! చిన్నపిల్లలు ఏం చేస్తారు, గోలీలు ఆడుకుంటూ ఉంటారు. ఈ తాత్యాతో కలిసి ఆయన కూడా ఆయన ఫ్రెండ్స్‌తో మరి మంచి చేసుకోవాలి కదా! మేనల్లుడిని ఆడాలి, పాడాలి అన్నీ చేయాలి. ఇంకా మాటిచ్చారు కదా! నీ కొడుకుని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. మనది జన్మ జన్మల బంధం అని. సో, ఆ పిల్లలతో కలిసి బాబా కూడా పసిపిల్లోడిలాగా గోలీలు ఆడుకుంటా ఉండేవాడనమాట. ఆట ఆడుతా ఉండేవారు. ఆడుతుంటే ఆ టైంలో మహల్సాపతి మన శ్యామని ఇంట్రడ్యూస్ చేశారు. శ్యామ గారి అసలు పేరు మాధవరావు దేశపాండే. శ్యామ గారి అసలు పేరు మాధవరావు దేశపాండే అనమాట. బాబా, ఇదిగో ఈయన పేరు మాధవరావు దేశపాండే. ఈయన స్కూల్ టీచరు అని చెప్పేసి బాబాకి పరిచయం చేశారనమాట. పరిచయం చేస్తే బాబాకి అన్నీ తెలుసు కదా! సో, అసలేం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా "ఒరేయ్ తాత్య, ఈసారి గెలుపు నాది" అని చెప్పేసి పిల్లోళ్ళ కలిసిపోయి గోలీలాట ఆడతాం కదా! ఒక గోలీ పట్టుకొని ఇంకొక గోలీకి గురి చూస్తూ, "ఈసారి గెలుపు నాదే" అని చెప్పేసి అంటున్నారనమాట. పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోకుండా. ఈలోపు శ్యామకి ఇంకా ఈ చుట్టూ జరుగుతున్నది చూసి, ఎంతో గొప్పోడనుకోని వచ్చాను నేను. అందరూ దర్శించుకుంటుంటే, ఈయన చూస్తే పిల్లలతో గోలీలాట ఆడుకుంటున్నాడేంటి? ఈ గోలీలు ఆడుకునే ఆయన భగవంతుడవుతాడా ఎప్పటికైనా? పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్లుంది సామెత. ఏంటో నేనేంటి ఇతన్ని చూడడానికి వచ్చాను. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నానా? ఈ బాబా అండపిండ బ్రహ్మాండాలను పాలించేవాడని భ్రమించి దర్శనానికి వచ్చాను. గోలీలాటే గెలవలేనివాడు నాకేం చేస్తాడు మేలు అనుకున్నాడు మనసులో. ఎవరు? మన శ్యామ. మాధవరావు దేశపాండే. స్కూల్ టీచర్ కదా! పిల్లలకి పాఠాలు చెప్తా ఉంటారు. అలాంటిది ఇతను పిల్లలతో పిల్లోడిలాగా కలిసిపోయి గోలీలాట ఆడుతూ ఉంటే, నేనేదో భగవంతుని దర్శనం చేసుకుంటున్నాను, అండపిండ బ్రహ్మాండాలను పాలించే భగవంతుని దర్శనం చేసుకుంటున్నాను అనుకొని వచ్చాను. ఈయన చూస్తే ఏమో గోలీలాటే గెలవలేకపోతున్నాడు. ఈయన నాకేం మేలు చేస్తాడు అని చెప్పేసి మనసులో అనుకున్నారనమాట శ్యామ. ఆయన స్కూల్ టీచర్ కాబట్టి జనరల్‌గా ఆ సిచ్యువేషన్‌లో అలాగే అనిపిస్తది. ఆయనకి అనిపించడంలో తప్పు లేదు. పిల్లలతో ఆడుకునేవాడు భగవంతుడు ఎలా అవుతాడు, నన్నే రక్షిస్తాడు అన్న ఇదిగా మనసులో అనుకున్నాడనమాట. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి. యాక్చువల్లీ మరి మీకు మనసులో డౌట్ రావచ్చు. శ్యామకి ఇతను భగవంతుడు అనే నమ్మకంతో దర్శనానికి ఎందుకొచ్చాడు అని. ఎందుకంటే ఆల్రెడీ మహల్సాపతికి భగవంతుడిని అని చెప్పాడు బాబా. మహల్సాపతి ఖండోబా దేవాలయంలో పూజారి. ఆ పూజారికి ఆయన భగవంతుడిని అని చెప్పాడు. ఆ పూజారితో ఈ మాధవరావు దేశపాండే శ్యామకి పరిచయం ఉంది. సో, ఒక పూజారి వచ్చి ఇతను దేవుడయ్యా, నాకు అర్థమైంది ఈయనే నా దేవుడు అని చెప్పాడంటే ఆల్మోస్ట్ ఆయన దేవుడై ఉంటాడని అనుకొని వచ్చారనమాట. అది ఇక్కడ. అర్థం చేసుకుంటే ప్రతీదీ మనకు క్లారిటీగా అర్థమవుద్ది. ఇంకా మనసులో అనుకున్నాడు శ్యామ, ఈయన అండపిండ బ్రహ్మాండాలను పాలించేవాడా, గోలీలాటే గెలవలేకపోతున్నాడు అనుకున్నాడు. బాబా సమాధానం ఇచ్చారు. ఆ అండపిండ బ్రహ్మాండాలతో ఆడుకునే వాడికి గోలీలు ఒక లెక్క అన్నారు బాబా గురి చూస్తూ.
ఒక్కసారిగా ఆ మాట అనేలేకి ఇదేంటి నా మనసులో ఉన్న మాట బాబాకి ఎలా తెలిసింది అని చెప్పి మన మాధవరావు దేశపాండే ఉలిక్కి పడ్డాడనమాట, స్కూల్ టీచర్. అంతలో బాబా గోలీ విసిరాడు, గురి తప్పింది, బాబా ఓడిపోయాడు. హే మామ, గెలుపు నాదే, ఈసారి నువ్వే ఓడిపోయావోచ్ అని ఉత్సాహంతో గోళీలు తీసుకొని పరిగెత్తాడు తాత్య. అంటే బాబా గురి వేసి కొట్టాడు, కానీ గురి మిస్ అయింది. మళ్ళీ నేనే గెలిచాను అని చెప్పేసి, మామ గెలుపు నాదే, చూడండి తాత్య ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు, మామ గెలుపు నాదే, ఈసారి నువ్వే ఓడిపోయావోచ్ అని చెప్పేసి ఆ గోళీ తీసేసుకొని బాబా దగ్గర ఉంది సంతోషంగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు తాత్య. అవును, అక్కడ ఆ సందర్భంలో తాత్య వెళ్ళిపోవాలి. తాత్య సంతోషంగా ఉండాలనే బాబా తాత్యాన్ని గెలిపిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే తన మేనల్లుడు కదా, తనతో ఉండాలి కాబట్టి. సో ఇది జరిగింది. అప్పుడు బాబా ఉండి ఓడిపోక ఏం చేస్తాడు, కాదు బాబా కాదు, అప్పుడు శ్యామ అనుకుంటున్నాడు అనమాట మనసులో, ఓడిపోక ఏం చేస్తాడు, దేవుడైతే కదా అనుకున్నాడు టీచరు. మరుక్షణం శ్యామ మనసులో ఏమనుకున్నాడంటే, బాబా ఓడిపోక ఏం చేస్తాడులే, దేవుడైతే కదా అని అనుకున్నాడనమాట. అప్పుడు బాబా ఏం సమాధానం ఇచ్చాడంటే, జీవుణ్ణి గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి కదా శ్యామ అన్నారు బాబా నవ్వుతూ. దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్. శ్యామ అని పలకరించారు బాబా. శ్యామ అని పలకరించారు. జీవుని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి కదా శ్యామ అని బాబా నవ్వేశారంట. అసలు చదువుతుంటేనే చాలా సంతోషంగా ఉంది మనసంతా. శ్యామ వచ్చాడంటే, బాబా శ్యామ ఇద్దరు పక్కన ఉన్నారంటే ఫుల్ ఇక చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఎపిసోడ్ మొత్తం, వాళ్ళిద్దరు కలియక ఎప్పుడు. సో ఫస్ట్ టైం బాబాని కలిశాడు కదా మాధవరావు దేశపాండే. సో బాబా గోళీలాట ఆడుతూ ఉన్నారు, తాత్యాన్ని గెలిపించాలి. సో గోళీ గురి తప్పింది, తాత్య నేను గెలిచాను అని చెప్పేసి సంతోషపడుతూ బాబా దగ్గర ఉన్న గోళీ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఈయన అనుకున్నాడంట మనసులో, దాచుకోడు శ్యామ, టీచర్ కదా, డిఫరెంట్ పిల్లల్ని చూస్తూ ఉంటాడు కదా, ఎంతోమందిని కలుస్తుంటాడు కదా, సో మనసులో ఏం దాచుకోడు, ఓడిపోక ఏం చేస్తాడు, దేవుడైతే కదా అని మనసులో అనుకున్నాడు ఈయన. అప్పుడు బాబా మొదటిసారిగా ఆయన ముద్దు పేరు శ్యామ అని చెప్పేసి పలకరించారు. జీవుని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి కదా శ్యామ, అంటే భక్తుల్ని గెలిపించాలంటే భగవంతుడు ఓడిపోవాలి కదా శ్యామ అని చెప్పేసి అన్నారనమాట నవ్వుకుంటూ. అంటే ఇండైరెక్ట్గా నేను భగవంతుణ్ణి అని చెప్పి శ్యామకు అర్థమయ్యేలా చెప్పారు ఇక్కడ. సో అదిరిపడ్డాడు టీచర్. తలెత్తి విస్మయంగా బాబా వైపు చూశాడు. తాను విటలుడిలాగా నల్లగా ఉంటానని తన తల్లి ముద్దుగా తన్ని శ్యామ అని పిలిచేది. ఆ ముద్దు పేరు తనకి తప్ప ఈ ఊళ్ళో మరెవ్వరికీ తెలియని తన ముద్దు పేరు శ్యామ ఈ బాబాకి ఎలా తెలుసు? శ్యామ మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఏంటంటే బాబా ఎప్పుడైతే శ్యామ అని అన్నారో, జీవుని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి కదా శ్యామ అని అన్నారో, అప్పుడు ఈయన మనసులో ఒకసారి అదిరిపడి బాబా వైపు విస్మయంగా చూస్తూ, తాను విటలులాగా నల్లగా ఉంటాడని, అంటే శ్యామ చిన్నప్పుడు నల్లగా ఉండేవాడంట. మాధవరావు దేశపాండే స్కూల్ టీచరు, ఆయన చిన్నతనంలో నల్లగా ఉండేవాడంట, విటలులాగా, అంటే కృష్ణుడు నల్లగా ఉంటాడు అంటారు కదా, ఆయన కూడా విటలులాగా నల్లగా ఉంటాడని తన తల్లి ముద్దుగా శ్యామ అని పిలుస్తుంది అనమాట. శ్యామ అంటే నీలమేఘ శ్యామ అంటారు కృష్ణుడికి ముద్దు పేరు శ్యామ అనమాట. ఇతను కూడా నల్లగా పుట్టాడని శ్యామ అని పిలుచుకునేది తన తల్లి ముద్దుగా. అయితే ఆ ముద్దు పేరు తనకి తప్ప ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. ఆయన స్కూల్ టీచర్, ఆయన చిన్నప్పుడు ఆయన ముద్దు పేరు వాళ్ళ మదరు ముద్దుగా
శ్యామ అని పిలిచేది. అది ఈ ఇంత వయసొచ్చి ఆయన స్కూల్ టీచర్ జాబ్ చేసుకుంటున్నప్పుడు స్కూల్‌లో ఆ చుట్టుపక్కల ఊరోళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కదా! నాకు మాత్రమే తెలిసిన నా ముద్దు పేరు, నా తల్లి నాకు పెట్టిన ముద్దు పేరు బాబాకెలా తెలిసింది అని జెప్పేసి బాబా సైడ్ బాబా వైపు విస్మయంగా చూసాడంట. ఆశ్చర్యంగా చూసాడంట. ఇంకిప్పుడు ఇక్కడ నుండి నెమరేసుకుంటున్నాడు. ఇప్పటిదాకా జరిగిన సంభాషణలన్నీ శ్యామ. జీవుడిని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి. పిల్లల ముఖాల్లో గెలుపు, సంతోషం చూడాలంటే బాబా ఓడిపోవాలి. అందుకే బాబా ఓడిపోయాడా? అంటే అంటే బాబా అండపిండ బ్రహ్మాండాలతో ఆడుకునే దేవుడా? అయోమయంగా బాబా వైపు చూసాడు శ్యామ. ఇంకా ఇప్పుడు శ్యామకి ప్రతీది రివీల్ అవుతుందనమాట. మనసులో తలుచుకుంటున్నాడు. ఇప్పుడు దాకా బాబా ఏం మాట్లాడాడో అవి తలుచుకుంటున్నాడు శ్యామ. జీవుని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి. అక్కడున్న పిల్లల ముఖాల్లో గెలుపు సంతోషం చూడాలంటే బాబా ఓడిపోవాలి. అందుకే బాబా ఓడిపోయాడా? అంటే బాబా అండపిండ బ్రహ్మాండాలతో ఆడుకునే దేవుడా? అంటే ఈయన మనిషా? దేవుడా? ఇంకా విస్మయంగా చూశాడనమాట. అప్పుడు బాబా కొంటిగా నవ్వి, శ్యామ, అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీకు నాకు మనందరికీ అల్లాయే యజమాని, ఆ భగవంతుడే యజమాని. సబ్కా మాలిక్ ఏక్ అన్నారు బాబా చేతులెత్తి ఆకాశం వైపు చూపిస్తూ. అంటే ఇంకా డీప్ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారనమాట మన శ్యామ గారు, టీచర్ గారు. ఇంకప్పుడు బాబా ఒక నవ్వు నవ్వి, శ్యామ, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీకు నాకు మనందరికీ ఆ భగవంతుడే యజమాని. అందరి దేవుడు ఒక్కడే అని చెప్పేసి శ్యామతో అన్నారనమాట బాబా. నిజంగా గోల్డెన్ వర్డ్స్. అంటే శ్యామ ఆలోచిస్తున్నాడు కదా! అందరూ అనుకున్నట్టు ఇతను నిజంగానే దేవుడై ఉంటాడు. పిల్లల్ని గెలిపించడం కోసం ఆయన ఓడిపోయాడు. వాళ్ళ సంతోషం కోసం అని చెప్పి ఆలోచిస్తుంటే ఎక్కువ ఆలోచించమాక చూడండి మళ్ళీ ప్రతి చోట బాబా హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆయన భగవంతుడైనప్పటికి కూడా నేను నార్మల్ మనిషిని అని చెప్తూ ఉంటాడు. నాకు యజమాని ఆ భగవంతుడని చెప్తాడు. అది ఆయన బాబా గారి గురువు యొక్క గొప్పతనం. శ్రద్ధ, సబూరి అలవర్చారు కదా! అందువల్లే బాబా జనాలకి ఇంత దగ్గరయ్యారు. ప్రతి ఒక్కళ్ళ ఆయన తలుచుకున్న ప్రతి ఒక్కళ్ళ మనస్సులో బాబా నిలిచిపోవడానికి ఇదే కారణం. శ్రద్ధ, సబూరి. మనం కూడా నిజంగా ఆయన భక్తులమే అనిపించుకుంటే, ఆయన శిష్యులమే అనిపించుకుంటే, ఆయన మీరు గురువు, దైవం, తల్లి, తండ్రి, గురువు, దైవంగా మీరు స్వీకరిస్తే శ్రద్ధ, సబూరిని అలవర్చుకోండి. మీకు ఆయన దగ్గరైపోతాడు. ఓకే. శ్యామ, ఎక్కువ ఆలోచించకు. మనందరికీ యజమాని ఆ భగవంతుడే. సబ్కా మాలిక్ ఏక్, మనందరి దైవం ఆయనే అని చెప్పేసి ఆకాశం వైపు చూపిస్తూ శ్యామ బాబా నవ్వారంట శ్యామతో మాట్లాడుతూ. శ్యామ చేతులు జోడించి నమస్కరిస్తూ, జీహా బాబా, సబ్కా మాలిక్ ఏక్, ఆ మాలిక్ నువ్వే అనుకున్నాడు మనసులో. ఇంకా పైకి ఏం మాట్లాడలేడు కదా! సో మనసులో అనుకున్నాడు అనమాట. ఎక్కువ శ్యామ మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. శ్యామ మనసులో ఏం మాట్లాడుకుంటాడో బాబాకి వెంటనే తెలిసిపోద్ది. అంతే. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకంతే. శ్యామ చేతులు జోడించి నమస్కరించి, జీహా బాబా, సబ్కా మాలిక్ ఏక్, అందరి దైవం ఒక్కటే. అవును బాబా, అందరి దైవం ఒక్కటే. కానీ నాకా భగవంతుడు నువ్వే అని మనసులో అనుకున్నాడంట. అంటే భగవంతుడిని దర్శించుకుందామని మాల్సాపతి చెప్పగానే వచ్చాడు. చూడగానే పిల్లలతో గోలీలాట ఆడుకుంటూ ఉంటే, ఈయన దేవుడేంటి పిల్లల చేతిలో గోలీలాటే గెలవలేకపోతున్నాడు అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. అలాగే బాబా ఏంటంటే కవ్వించడానికి అండపిండ బ్రహ్మాండాలతో ఆడుకునేవాడికి గోలీలాట ఒక లెక్క అని చెప్పేసి అన్నారనమాట. అని గోలీ విసిరారు. గోలీ గురి తప్పింది. తాత్య, మామ ఈసారి కూడా నేనే గెలిచానని చెప్పేసి కేరింతలు ఆడుకుంటూ గోళీలు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈయన అనుకుంటాడనమాట, ఓడిపోక ఏం చేస్తాడు దేవుడైతే కదా అని మనసులో అనుకుంటాడు శ్యామ. ఇక బాబా తను భగవంతుడిని శ్యామకి రివీల్ చేసుకుంటాడు. ఎలా రివీల్ చేసుకుంటాడంటే, జీవుని గెలిపించాలంటే దేవుడు ఓడిపోవాలి కదా శ్యామ అంటాడు.
ఓకే. ఎప్పుడైతే శ్యామ అన్నాడో ఇంకా శ్యామకి అర్థమైపోయిద్ది. నా ముద్దు పేరు ఇతనికి ఎలా తెలిసింది? ఇతను నిజంగా దేవుడా అని. అలాగే ఆలోచిస్తూ ఉంటే ఇంకా అతిగా ఆలోచించక శ్యామ, మనసు పాడు చేసుకోమాక, మనందరికీ దేవుడే యజమాని, ఆ భగవంతుడే యజమాని, అందరి దేవుడు ఒక్కడే అని చెప్తే, ఆ ఒక్కడివి నువ్వే బాబా నాకు అని చెప్పేసి శ్యామ అనుకుంటాడనమాట. ఓకే. ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నాను. గుర్తు రాలేదు. నెక్స్ట్ ఎపిసోడ్స్ చేసేటప్పుడు గుర్తొస్తే చెప్తాను. షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. గుర్తొచ్చింది. ఏంటంటే బాబా మాల్సాపతితో ఒక మాట అన్నారు. మీకు గుర్తుందా? ప్రీవియస్ ఎపిసోడ్‌లో. అందరికీ పేర్లు పెట్టే నాకు నువ్వు సాయి అని పేరు పెడతావా? జీవులందరికీ పేర్లు పెడుతున్నాను నేను. నాకు నువ్వు సాయి అని పేరు పెట్టావా? సాయి అంటే స్వామి అనే కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ కూడా. ఓకేనా? అలాగే అక్కడున్న ఖండోబా, ఆ దేవాలయంలో ఉన్న ఖండోబా, ఇక్కడున్న నేను ఇద్దరూ ఒకటే అని చెప్పేసి బాబా చెప్తారు కదా మాల్సాపతితో. ఇప్పుడు మనం బాబా అధ్యాయాలు చూస్తున్నప్పుడు, బాబా వర్డ్స్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఎంతోమంది పేర్లు బాబా వాళ్ళ చిన్ననాటి పేర్లతో ప్రస్తావిస్తారనమాట. నానాసాహెబ్ పేరు చిన్నప్పుడు వేరే ఉంటుంది. బాబా ఆ నానాసాహెబ్ అసలు పేరు కాదనమాట. ఆయన నానాసాహెబ్ అని పిలుస్తారు. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా తీసుకుంటే ఈయన యాక్చువల్లీ షిరిడీలో స్కూల్ టీచరు. ఈయన పేరు మాధవరావు దేశపాండే. కానీ ఈయన చిన్నతనంలో ఈయన పేరు శ్యామ. సో, బాబా ఏంటి శ్యామ అని పిలుస్తారనమాట. అంటే కొత్తగా పేరు పెట్టినట్టు కాదులే. ఆయన చిన్ననాటి పేర్లతో ఈయన పలకరిస్తున్నారు. అయితే ఇక్కడ వండర్‌ఫుల్ థింగ్ ఏంటంటే బాబాకి ఇవన్నీ ఎలా తెలుసు? అంటే ఒక్కసారి మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి మనలో భగవంతుడు చేరుకుంటే సర్వం తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ బాబా ద్వారా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేను అనుకున్న లక్ష్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టను. బాబా అనుగ్రహం వల్ల నేను ఎటు మాట్లాడినా ఏ టాపిక్ మీద మాట్లాడినా చివరికి మాత్రం బాబా వర్డ్స్ దగ్గరే ఆగుతాము. బాబా అధ్యాయాలు అయితే అక్కడ ఉన్న చదువుకుంటూ వెళ్తాం. అక్కడ ఇంకా వివరణ కూడా ఇంకేముండదు. సచ్చరిత్రలో ఏముందో అదే చదువుకుంటాం. సో, ఇప్పుడు దాకా మరి బాబా గురించి తెలుసుకున్నాం కదా, శ్యామ గురించి తెలుసుకున్నాం కదా. నాకు ఇక్కడే డౌట్, మరి అందరి సందేహాలకి సమాధానాలు. నా కోరిక ఒకటే, నాకెంతో ఇష్టం సాయిబాబా. ఏ జన్మ బంధమో. బాబా చెప్పారు కదా, గురువుని సేవించుకుంటేనే మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలుగుతామని, ఆయన కృపకి పాత్రులు కాగలుగుతాం అని చెప్పారు కదా. ఆయన కూడా ఆయన గురువుని సేవ చేసుకున్నారు కదా. మరి నా గురువు అయితే షిరిడి సాయిబాబా. ఆయన ద్వారానే ఇప్పుడు నేను చాలా జ్ఞానం నేర్చుకోగలుగుతున్నాను, ఆయన సచ్చరిత్ర ద్వారా. సో, ఆయన స్మరించుకుంటాను. ఒక స్కూల్ టీచరు బాబా దగ్గరికి వచ్చి పర్సనల్గా కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన భగవంతుడు అని చెప్పేసి మనసులో అనుకొని నమస్కారం చేసి వెళ్ళారు. ఆయన చుట్టూ కదలాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ గొప్పవాళ్ళే, శ్రీమంతులు. చాంద్ పాటిల్ శ్రీమంతుడు, నానాసాహెబ్ కలెక్టర్ యొక్క కార్యదర్శి కోపార్ గ్రామంలో. ఇలా ప్రతి ఒక్కళ్ళు అనమాట, అందరూ పెద్దవాళ్ళే. సో, అంతమంది బాబాని ఆ టైంలోనే యాక్సెప్ట్ చేశారంటే ఊరికే యాక్సెప్ట్ చేయరు కదా. సో, ఓవరాల్గా నేను ఏం వివరణిస్తున్నానంటే బాబా భగవంతుని స్వరూపం. ఆయన మనిషిలాగే పుట్టాడు. ఆయన గురువుని సేవించుకోవడం వలన, గురుసేవ ఫలితం వలన ఆయనలో పరమాత్మ లీనమైపోయారనమాట. సో, ఆయన పరమాత్మ లీనమైనప్పుడు కూడా ఆయనకున్న శ్రద్ధ, సబూరి అనే వరాల వల్ల ఆయన సింపుల్గా నార్మల్ పర్సన్ లాగే జీవిస్తూ భగవంతుడే యజమాని అనే మాట చివరి వరకు విడిచిపెట్టకుండా
చెప్తూ ఆయన జీవనాన్ని సింపుల్‌గా సాగించారు. ఈ క్షణంలో ఇప్పుడు నాకనిపిస్తుంది, సైన్స్ పరంగా ఆలోచించినా, ఎడ్యుకేషన్ పరంగా ఆలోచించినా, ఆధ్యాత్మికంగా ఆలోచించినా నాకనిపించేదేంటంటే, ఆయన గురించి తెలుసుకొని, ఆయన సచ్చరిత్ర తెలుసుకొని, ఆయన్ని గురువుగా ఎంచుకొని జీవనాన్ని సాగిస్తే మనం ఖచ్చితంగా ఆయన సాన్నిధ్యం పొందుతాము. మన జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. షిరిడి సాయిబాబా అంటే ఒక్క సాయిబాబా అని అనుకోవద్దు. ఆయన అందరి దేవుళ్ళకి కలిపి వచ్చిన అవతారం అన్నమాట. సో, అందరి గురించి తెలుసుకుందాం. భక్తిభావంతో జీవిద్దాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.